పేగుబంధాన్ని తెంచుకునేందుకు సైతం సిద్దమయ్యాడు. మాయ మాటలతో కూతురిని రప్పించి హతమార్చేందుకు యత్నించాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన సయ్యద్ బాబుకి సల్మా అనే కూతురుంది. ఆమె 2 సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన మహేంద్రను ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న నాటి నుంచి కూతురుతో మాట్లాడని సల్మా తండ్రి ఉన్నట్టుండి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. మారినట్లు కూతురికి నమ్మకం కలిగించాడు. కూతురు కంటే పరువే ఎక్కువ అనుకున్న ఆ తండ్రి కన్న బిడ్డను చంపేందుకు సిద్దమయ్యాడు. నరసింహకొండ సమీపంలోని దొడ్ల డైరీ వద్దకు వస్తే డబ్బులిస్తానని కూతురికి కబురు చేశాడు. తండ్రి మాటలు నమ్మిన సల్మా అక్కడకు రాగానే కిడ్నాప్ చేసి చంపేందుకు ప్రయత్నించాడు. నోట్లో గుడ్డలు కుక్కి కారులో తీసుకెళ్లబోయాడు. ప్రతిఘటించిన సల్మా గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై నిందితులను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితులను అదుపులోకి తీసుకుని కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దారిలో పోతా ఉన్నాం, ఇక్కడ జనాలు గుంపు కూడారు. ఏందని చూస్తే ఒక అమ్మాయిని నోరుగా పెట్టేసి 2-3 కలిసి బలవంతంగా, ఒక అమ్మాయిని 3-4 కలిసి బలవంతంగా కారులో వేసి తొక్కేసి బయటికి రానియకుండా లోపల నోర్లు కప్పెట్టేసి ఇచ్చేస్తున్నారు. అమ్మాయిని ఏమైందని అడిగితే నేను ఆల్రెడీ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాను, వీళ్ళు నన్ను బలవంతంగా తీసుకుపోయి కొట్టేసి చంపేసేదానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అమ్మాయి మెసేజ్ చేసింది. అమ్మాయిని బయటికి తీసేసి నువ్వు ఉండమ్మా పోలీసు వాళ్ళు వస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి చెప్పంగానే వాళ్ళ అన్న అంటే ఇవ్వడు. మా అన్న నేను అది మీ నెంబర్ ఏంటి మిమ్మల్ని చంపేస్తాము, మీరన్నా బతకాలా మేమన్నా బతకాలా అడ్డుకున్న వాళ్ళందరూ చంపేస్తానని చెప్పేసి వాడికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అమ్మాయిని ముందు కిందకి దించేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు. వస్తే అమ్మాయిని తీసుకుపోయి ఇంట్రాగేషన్ చేస్తాం. అమ్మాయి సాయిబుల్ అమ్మాయి సార్ అమ్మాయి గొల్లవాళ్ళ పిల్లలు తీసుకుపోయింది. ఎన్ని రోడ్లు అంతా ఎక్కడుతున్నాం ఇప్పుడు కనపడింది. అందుకోసం మేము తీసుకోమన్నట్టుకు వచ్చాం సార్. అది ఇంకేం వీళ్ళందరూ ఏందో మరి ఎవరు అని తగ్గుతున్నారు. అది ఆ అబ్బాయిని తీసుకుని మా కులమే ఇంతే కదా, వేరే అబ్బాయిని తెలుగు వాళ్ళ అబ్బాయిని తీసుకొని పోతే మేము సాయిబులు ఎట్ట బతకాలి సార్ చెప్పండి సార్. జరిగింది సార్. లాస్ట్ టైం నన్ను తీసుకెళ్ళడానికి మేము పోలీసులుగా మేము చెప్పాము, వీళ్ళ వల్ల నాకు నా భర్తకు ప్రాణహాని ఉంది అని చెప్పాము. అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చాం. అయినా కానీ వీళ్ళు వదలకుండా మమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. నా పేరు సల్మా సార్. అబ్బాయి పేరు మహేంద్ర. ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు? 1.5 సంవత్సరం అయింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్. నిన్ను కిడ్నాప్ చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు చెప్పా విషయం. సయ్యద్ సల్మా అనే అమ్మాయి ఆత్మకూరు అమ్మాయిది. వాళ్ళ నాన్న టైలరింగ్ చేస్తాడు. 1.5 year క్రితం దేవరాల మహేంద్ర అనే అబ్బాయితో ప్రేమలో పడి ఇద్దరు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని వాళ్ళు సంసార జీవితం గడుపుతున్నారు. అమ్మా నాయనలకి ఇట్లా అమ్మాయి నాయనలు పిలిస్తే వాళ్ళు పోలా, అది జరిగిపోతుంది ఆ రకంగా. ఈ అమ్మాయి తండ్రి మటుకు అతను వాళ్ళ అమ్మాయితో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఈ మధ్య 24,000 రూపాయలు డబ్బులు కూడా అప్పు తీసుకున్నాడు. ఈరోజు అతను ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ చేసి నువ్వు జొన్నవాడికి రా నీకు డబ్బులు ఇస్తానని చెప్తే ఆ అమ్మాయి భర్తను తీసుకొని వచ్చింది. అతను కారులో వచ్చేసి అతనితోటి వాళ్ళ కొడుకు, ఇంకొక కార్ డ్రైవరు, ఇంకొక ఇద్దరిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని బలవంతంగా కారులో ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. మిగతా వాళ్ళు వచ్చి అతన్ని కర్రలతో కొట్టారు. దెబ్బలు రక్తగాయాలని. ఈ తరుణంలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని కాపాడేసి మాకు ఫోన్ చేయగా మేము ఇమ్మీడియట్గా వెళ్ళిపోవటం, వాళ్ళని పట్టుకోవటం జరిగింది. ఈ రకంగా వాళ్ళని కాపాడడం జరిగింది. ఆ అమ్మాయి సల్మా ఇచ్చిన రిపోర్టు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. మొత్తాన్ని కూడా చట్టపరంగా దర్యాప్తు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతాం. నెల్లూరులోని కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో బీఎస్సీ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందడిగా ఆడిపాడారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. డిగ్రీ కళాశాలలో బీఎస్సీలోని కొన్ని గ్రూప్స్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే ఫంక్షన్ని చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, అదేవిధంగా టీచర్స్ విద్యార్థులకు